ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అంటారు. అలా ఉంది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. గతంలో అక్రమాలు జరిగాయని ఇప్పటి ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాత బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఫలితంగా ఒకవైపు వర్షాలు కురిసినా చెరువులు కుంటలు నిండుతున్నా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఇది చేపల దిగుబడిపై అనివార్యంగా ప్రభావం చూపబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా చేప పిల్లల పంపిణీ షురూ కాలేదు. ఈసారి 90 కోట్లకు పైగానే చేప పిల్లలను తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యశాఖ ద్వారా ఈ పంపిణీ చేపట్టాలి. అయితే ఇందుకు టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహిస్తారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేప పిల్లలను కొని మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కాకపోతే పాత బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండడంతో ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీనివల్ల చేప పిల్లల పంపిణీ అనివార్యంగా ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం దగ్గర 9 నుంచి 10 కోట్ల వరకే చేప పిల్లలున్నాయి. మిగతా 80 కోట్ల చేప పిల్లలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే గోల్మాల్ జరిగిందని గత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. వీటన్నిటి ఫలితంగా చేప పిల్లల పంపిణీ ఇప్పటి వరకు మొదలవ్వలేదు. ప్రభుత్వం తన దగ్గర ఉన్న చేప పిల్లలను జిల్లాల వారీగా పంపిణీ చేస్తోంది. అయితే భారీ వర్షాలు కురుస్తున్న ఈ సమయంలోనే చేపల పంపిణీ జరగాలి. కానీ ఆగస్టు నెల సగం పూర్తయినా కూడా ఇంకా పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లల్లో 2 రకాలున్నాయి. మిగతా రకాల కోసం టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రావడం లేదు. బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్లే ఎవరూ టెండర్లో పాల్గొనడం లేదని సమాచారం. ఈసారి ప్రతికూల వాతావరణం చేపల స్పీడ్ పై ప్రభావం చూపింది. చెరువులు కుంటల్లో నీళ్లున్నా చేప పిల్లలను ఎప్పుడు పంపిణీ చేస్తారు అని మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. తమ దగ్గరున్న చేప పిల్లల్నే పంపిణీ చేస్తున్నట్టు మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా లోయర్ మానేరు డ్యామ్ లో నీరు లేదు. ఈ నీటితోనే సీడ్ ప్లాంట్ ను నింపుతారు. ఇప్పుడు బోర్ నీటిని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో చేపల ఉత్పత్తి జరగలేదు. ఈ సమయానికి చెరువుల్లో చేపలు వదిలితే దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. సరిపడ సైజుకు చేపలు ఎదుగుతాయి. అయితే చేప పిల్లల పంపిణీ ఇప్పటికైనా చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. మరి తొందరగా పిల్లలు పోసుకుంటే మరి ఆ చేప పిల్లలు సకాలంలో పోసుకుంటే మాత్రం కిలోన్నర 2 కిలోలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మరి దాన్ని పట్టుకొనే మా జీవనోపాధి సాగుతుంది. కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం మరి గత ప్రభుత్వం కూడా చేప పిల్లలు మరి సకాలంలో అందించలేదు. మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయని చెరువు, గుండ్ల చెరువు అలా కార్మికులం, మత్స్య కార్మికులం, గంగపుత్రులం, ముద్రాలం కలిసి 400 మంది కార్మికులు మేము జీవనోపాధి పొందుతున్నాం. కాబట్టి గత ప్రభుత్వం లెక్క మాకు చేప పిల్లలు పంపిణీ చేసి ఆ త్వరలో మాకు పంపిణీ చేస్తే మేము తొందరగా చెర్లలో పోసుకొని దానివల్ల మేము జీవనోపాధి పొందుతాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి ఏంటంటే మన రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇలా చేసిల్లో అలాగే మాకు కూడా చేప పిల్లలు పంపిణీ చేయాలని కోరుకుంటూ మేము విన్నపిస్తున్నాం. ఈ వృత్తి మీద మత్స్యశాఖ వృత్తి మీద గంగపుత్రులు, ముదిరాజులు 1 లక్షల మంది ఉన్నారు. మాకేందంటే ఇదివరకు చేసినటువంటి ప్రభుత్వాలు కొంచెం లేటుగా పంపించి మాకు నాశరకం పిల్లలు పంపించి మాకు ఎదగలే. అట్లా మాకు జీవనోపాధి వెనక అడుగు వేసినాం మేము. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న కొంచెం ముందుగా స్పందించి మాకు చేప పిల్లలు ఇన్ టైంలో పోస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రతికూల వాతావరణమే చేపల స్పీడ్ పై ప్రభావం చూపిందని అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. మెయిన్ వాటర్ ఫెసిలిటీ సరిగా లేకపోవటం వల్ల ఎల్ఎండిలో కూడా వాటర్ డెడ్ స్టోరేజ్కి రావటము, ఎల్ఎండి నుంచి వచ్చే పైప్ లైన్ కూడా కొంత రిపేర్ ఉండటం వల్ల పైప్ లైన్ సరఫరాలో సరైనంతగా లేకపోవటం వల్ల లేట్ అయిందండి. వర్షాలు కూడా తక్కువగా పడటం. ఇప్పటికే 1,20,00,000 చేపలను పంపిణీ చేశామని ఏడీ చెప్పారు. రానున్న కొద్ది రోజుల్లో మరింత వేగంగా పంపిణీ చేసి టార్గెట్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వరకు మేము 1,15,00,000 వరకు చేప పిల్లల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ చేప పిల్లల్ని కూడా గవర్నమెంట్ సీడ్ ఫామ్లకి 60 లక్షల వరకు మేము సప్లై చేశాము. 54 లక్షల వరకు మా ఎల్ఎండి సీడ్ ఫామ్లో నర్సరీస్లోనే మేము రైతులకు ఇవ్వడానికి వరకు రేట్ చేయడం అయితే జరిగిందండి. తెలంగాణలో చెరువులు, కుంటల్లో ప్రభుత్వ సహకారంతో పెంచుతున్న మత్స్య సంపదతో అటు మత్స్యకారులకు ఇటు ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఇప్పటికే సమయం మించిపోతున్నందున అధికారులు త్వరితగతిన చేప పిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.